హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా డాట్స్ స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోండి. నేను ఏ విధంగా అయితే డాట్స్ వేస్తున్నానో మీరు ఆ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా సన్నగా ఉండే వాళ్ళైతే మాత్రం 4 డాట్స్ వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ అనేది 2 సైడ్స్ ఏ విధంగా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి ఒకదానిపై ఒకటి వేసుకొని ఒకసారి బ్లౌజ్ను ఒకసారి టచ్ చేసినట్లయితే మనకి ఆ మార్కింగ్ అనేది చాలా ఈజీగా రెండో వైపు వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఆ మార్కింగ్ పైన వేసుకున్నట్లయితే మనకి డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 డాట్స్కి కూడా 2 సైడ్స్ ఈ విధంగా రాంగ్ సైడ్ వేసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిడిల్ ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి చంక భాగం డాట్ వేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది డాట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేరే కలర్ షేప్ పట్టిని కట్ చేస్తాను. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ షేప్ పట్టి వేసుకొని ఈక్వల్గా స్టిచ్ కట్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా మిషన్స్ కానీ, స్కేల్స్, టైలింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు షేప్ పట్టిని మనం ఒకటి తీసుకొని ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. మనం వేరే కలర్ని పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన వేసుకోవాలి, కింద వేసుకోకూడదు, అంటే వెనక్కి తిప్పేస్తాం కాబట్టి. ఆ విధంగా చూసుకొని మనం ఎన్ని కలర్స్ ఉన్నా సరే పైన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మన కింద యాడ్ చేసినట్లయితే మనకి పైన కలర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ని వెనక్కి తిప్పేసుకోవాలి. అప్పుడు మనకి కింద కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద లైన్ని. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ లేదా ప్రిన్సెస్ కట్ ఇవన్నీ కూడా సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పట్టుకి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద 2 కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. అంటే మనకి షేప్ జాయిన్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది.
బ్లౌజ్కి ఎప్పుడు కూడా 2 లైన్స్ వేసుకోండి, ఎందుకంటే డాట్స్ కానీ ఏదైనా సరే ఊడిపోతుంటాయి కాబట్టి మనకి స్టిఫ్గా ఉండాలి అంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి తాళ్ళు పట్టి కాబట్టి ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఈ విధంగా పైనుంచి స్టిచ్ చేసుకోవచ్చు లేదా వెనక నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్ట్రైట్ పట్టి వస్తుంది తాళ్ళ పట్టి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం తాళ్ళు వేసే దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకు తాళ్ళ దగ్గర స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం మెడపట్టీకి స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. 2 క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టికి చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మా వీడియోస్ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా జాయిన్ బటన్లో మీకు ఇష్టమైతే జాయిన్ బటన్లో జాయిన్ అవ్వచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి రౌండ్ దగ్గర ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వదులుకొని కొంచెం కట్ చేసుకోండి. చుట్టూరు కూడా మనం కాట్ పెట్టుకోవాలి. ఫ్రంట్గా సిజర్ పాయింట్ దగ్గర నుంచి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఏ షేప్ అయినా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం చేతికుట్లు వేసుకోవాలి. లేదా మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మన మిషన్ లైన్తోనే లాంగ్ స్టిచ్ వేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని. అప్పుడు మన చేతికుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది కూడా విప్పేసుకోవచ్చు. మీకు అసలు రాదు టైలింగ్ అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మన చేతికుట్లు వేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.